మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యేసు వారు చెప్పుచున్నటువంటి మాటలను లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో పగలంతా సువార్తను ప్రకటిస్తూ రాత్రులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. అదేమో గ్రంథస్థం చేయటానికి, అది ఒక రచనలోకి తీసుకొని రావటానికి, వెలుగులోనికి తీసుకొని రావటానికి పేతురు దగ్గర నేర్చుకున్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలను మార్కు, యేసుక్రీస్తు శిష్యుడు కదా పేతురు యొక్క బోధనలో పేతురు దగ్గర వ్యక్తిగతంగా అనేకమైనటువంటి విషయాలు మార్కు నేర్చుకొని ఆయన ఒక్క పుస్తకాన్ని, సువార్తను రాశాడు. ఆ పుస్తకం పేరే మార్కు సువార్త. మార్కుకి ఈ సువార్త ఎలాగొచ్చింది? పేతురు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఈయన. కాబట్టి పేతురు గారు ఎవరితో తిరిగేవాడు? యేసుక్రీస్తుతో తిరిగే అనుభవాలు ఆయనకు ఉంది. యేసు ఏం చేశాడో అది కనులారా చూసినటువంటి అనుభవాలు పేతురుకు ఉంది. ఆయన దగ్గర నుంచి ఈ వర్తమానము మార్కు నేర్చుకున్నాడు. కాబట్టి అక్కడ మార్కు ఏమని రాస్తున్నాడంటే, యేసు ప్రభు వారు కొంతమంది యేసుతో కొంతమంది శిష్యులను, ఒక సమాజపు మందిరపు అధికారి కూడా యేసు దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు ఆయనతో చెప్పి, మా ఇంటికి మీరు రావాలి ప్రభువా, నా కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతుంది అని చెప్పినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. సమాజపు మందిరపు అధికారి, ఆయన పేరును గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడినటువంటి మాటలు. ఆ సమాజపు మందిరపు అధికారి పేరేమో యాయీరు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఉద్యోగం గురించి, ఆయన యొక్క పదవిని గురించి రాస్తూ, ఆయన పేరు, ఆ యొక్క చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయి యొక్క వయసు కూడా రాయించడి పిల్లరా ఈ సువార్తలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఆ అధికారి విశ్వాసాన్ని గురించి ఈ మధ్యాహ్న కాల సమయమున మనము ధ్యానం చేద్దాం. ఈ అధికారి కోసము సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు. చెప్పండి గుర్తుంచుకోనండి. ఏముందో తెలుసు అక్కడ ఆ మార్గంలో ఈ యాయీరుతో కూడా యేసుక్రీస్తును తన శిష్య బృందము కూడా వెళ్తున్నటప్పుడు మార్గంలో కొంతమంది యాయీరింటి దగ్గర నుండి వచ్చి యేసయ్యకి ఇంక శ్రమ పెట్టవద్దు, ఇంక యేసయ్య మన ఇంటి దగ్గరకు రానవసరం లేదు, మీ కూతురు చనిపోయారు కాబట్టి ఇంక ప్రభు మన దగ్గరికి రావాల్సినటువంటి పని లేదు, ఆయనకు ఇబ్బంది పెట్టద్దు అని యాయీరు ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి వారు మార్గంలోకి వచ్చి ఈ మాటలు చెప్పేటప్పుడు యేసు ప్రభు ఆ మాటలు విన్నాడు. ఏ మాటలు? ఇంకా యేసయ్యకి మన ఇంటి దగ్గరికి మీ ఇంటి దగ్గరికి తీసుకొని రావద్దు, మళ్ళీ ఇంకా ఆయన నడుచుకొని రావాలి. కాబట్టి ప్రభువుకు మనము శ్రమ పెట్టకుండా ఆయనకి పంపించేస్తే మనము వెళ్ళి మన కార్యక్రమాలు చేసుకుందామని యాయీరు ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వారు ఈ మాటలు చెప్పింది యేసయ్య విన్న యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? వారు ఏదైతే నీతో చెప్తున్నారో ఆ మాటలను నువ్వు ఉందా? అలాగే మీ బైబిల్ ఉందా లేదు చూడండి ఒకసారి, తీయండి, చదువు. వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక
వినండి, వాళ్ళు చెప్పింది అబద్ధమా నిజమా? నిజమే కదా చెప్తున్నారు? నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారా? నిజం చెప్తున్నారు. ఇంకా ప్రభువుకి శ్రమ పెట్టద్దు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలలో, నీ జీవితంలో అద్భుతాలను ఆటంకపరిచినటువంటి వారు ఎదురవుతారు. ఒకనవేళ గనుక యాయేరు ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి యొక్క మాటలు వింటే, ప్రభువును గనుక తిరిగి వెనక్కి పంపిస్తే అద్భుతం జరుగుతుందా? అమ్మా, అద్భుతం జరుగుతుందంటారా? జరగదు. ఈరోజు చాలామంది యేసయ్య కంటే లోకస్తుల యొక్క మాటలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారండి. నా ప్రభువు చెప్తున్నారు, వారి యొక్క మాటలను మీరు, వారు చెప్పే మాటలను లక్ష్య పెట్టగా. ఒక కథ చెప్తాను వినండి. కథ అంట ఇష్టమా? కథ మీకు అర్థం అవటానికి ఒక కథ చెప్తాను వినండి. ఒక రాజుగారేమో తన రాజ్యాన్ని పరిపాలిస్తునేటప్పుడు కొన్ని దేశాలకు కూడా ఆయన రాజ్యం ఇష్టపడి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఆ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చి, మా దేశాన్ని మీరు పాలించండి, మాకు రాజుగా ఉండండి అంటే, మరి 2-3 దేశాలు పరిపాలిస్తున్నానయ్యా, కాబట్టి నాకు బదులుగా నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను మీ యొక్క దేశాన్ని పంపిస్తాను, వారు చాలా బాగా పరిపాలన చేస్తారు, మీరు వెళ్ళండి, వాళ్ళకి పంపిస్తానన్నారు. అయితే రాజుగారి దగ్గర 2 నమ్మకమైనటువంటి వారు ఉన్నారు. ఒకరేమో గాడిద, ఇంకొకటేమో కుక్క. వాళ్ళిద్దరికి చెప్పారు, నేను ఫలానా దేశానికి మిమ్మల్ని పంపిస్తున్నాను, ఆ దేశానికి మీరు రాజ్య పరిపాలన చేయాలి. ఆ రాజ్య పరిపాలన చేయాలంటే మీ ఇద్దరు పరిగెట్టి ఎవరు మొదటగా వెళ్ళి ఆ రాజ్యాన్ని చేరుతాడో వాడే రాజ్యానికి అధికారిగా రాజుగా ఉండి పరిపాలన చేస్తారని చెప్పారు. కుక్క అనుకుంటుంది, పర్వాలేదు, మనకి వీధుల్లో నుంచి సందులు రోడ్లతో మనకి బాగా తెలుసు, ఎలాగైనా తప్పించుకొని పారిపోవచ్చు వేగంగా గాడిద కన్నా అనుకున్నది. గాడిద కూడా అనుకున్నది, కుక్క కంటే నేను చాలా స్పీడ్గా పరిగెట్టగలను అని. సరే, స్టార్ట్ అయిందండి, పరిగెట్టడం స్టార్ట్ అయింది. ఊరిలో నుంచి వెళ్తునేటప్పుడు, ఊరిలో గాడిదలు ఉంటుందా కుక్కలు ఉంటుందా? హలో, గాడిదలు ఉంటుంది కుక్కలు ఉంటుందా? కుక్కలు, వేరే కుక్క ఆ ప్రాంతానికి వస్తే ఒప్పుకుంటుందా? ఆగరా, ఆగా, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగా అని మాటల్లో పడిపోయి బెల్లనివ్వకుండా ఏం చేసింది కుక్కలు? వెళ్ళనివ్వకుండా, ఎక్కడికి వెళ్తాం, మేము చాలా కాలం ఇక్కడ ఉన్నాం, రాజ్యాన్ని పరిపాలన చేసేయడానికే పారిపోతున్నావా అని మాటల్లో భ్రమపరిచి, నువ్వు వెళ్ళలేవు, గాడిదలాగా పరిగెట్టలేవు, నీకు అంత జ్ఞానం లేదు, నీకు అంత సామర్థ్యం లేదు అని చెప్పి అక్కడే కొన్ని రోజులు వారికి, ఆ కుక్క గారికి ఉంచేస్తే, కానీ 3 రోజులు అయిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది దీనికి, అరే రాజు నాకు ఒక పని అప్పగించాడు, రాజ్యాధికారం ఇచ్చాడు నాకు, వీరి మాటలు విని నేను ఇక్కడ పడిపోయాను అని పరిగెత్తుకున్న దేశానికి వెళ్ళి చూస్తే సింహాసనం మీద ఎవరు కూర్చున్నాడో తెలుసా? చెప్పండి. గాడిద కూర్చుంటే ఎప్పుడు చాలా బాధపడ్డాడండి. వారు చెప్పినటువంటి మాటలను నిర్లక్ష్యముగా పెట్టి ఉంటే సింహాసనం మీద ఎవరు కూర్చున్నా తెలుసా? తెలుసా? ఈ రోజున చాలామంది దీవెనాశీర్వాదాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఈ చెప్పుడు మాటలకు పడిపోయినటువంటి వారు. నీ దర్శనాన్ని నీ ఆత్మీయ జీవితంతో సరితూగినటువంటి వారితో చెప్పు. నీ పిలుపును ఆత్మీయ జీవితంలో వెతికే వారితో చెప్పు. వారు నిన్ను ప్రోత్సహించి బలపరిచి ఈ పరుగు పందెంలో నీకు బూస్టింగ్ చేస్తారు.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సౌలును దేవుడు కోరుకున్నాడా లేదా? ఎలా కోరుకున్నాడు? నా ప్రజలను రాజుగా ఉండి నా ప్రజలను నడిపించాలని ఒక సాధారణమైనటువంటి మనిషిని ఆ వాడ పని వెతుక్కుంటున్నాడు. ఈయన గాడిదలు వెతుక్కుంటున్నాడు, అదే ఆయన పని. కానీ దేవుని పని ఏంటో తెలుసా? గాడిదలు వెతుక్కున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టడం. రానే వచ్చాడు సేవకుని దగ్గరికి సౌలు. రాత్రి దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలను సౌలుతో చెప్పేటప్పుడు, అప్పుడు దేవుని ప్రజలకి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి 12 గోత్రాల వారికి రాజు లేడు. దేవుడే రాజుగా ఉండేవాడు. కానీ ప్రజలు ఏమని కోరుకుంటున్నారు? ఇతర దేశాలను చూస్తున్నారు. చుట్టుపక్కల దేశాల వైపు చూసేటప్పుడు వీళ్ళకి ఏమి కనిపిస్తుందో తెలుసా? వారికి ఒక రాజు ఉండడం చూశారు. వీళ్ళేమంటున్నారు తెలుసా? ప్రభువా, మాకు రాజు కావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నేను రాజుగా మిమ్మల్ని పరిపాలిస్తాను. దేవుని యొక్క రాజ్యాధికము కింద మనం ఉంటే కరువులు, కష్టాలు, శ్రమలు ఉంటుందంటారా? మనుషుల యొక్క ప్రభుత్వాల కింద మనం ఉన్నంత వరకు కూడా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు తప్పదు పిల్లరా. కానీ వీళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? మాటకి మాకు ఒక సాధారణమైనటువంటి మనుష్య రూపంలో మనుషుడిగా ఉన్నటువంటి వ్యక్తే మాకు రాజు కావాలంటే దేవుడు ఇష్టపడ్డాడు ఒక వ్యక్తికి. ఆయన పేరు, ఆయన పనేమో తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి, వాళ్ళకు ఉన్నటువంటి గాడిదలు తప్పిపోయినటువంటి గాడిదలు తోలుకొని వచ్చాను ఆయన అని పంపిస్తే దేవుడు ఒక దైవజనుడితో ఆల్రెడీగా చెప్పాడు. సమూయేలు ఆయన పేరు. నీ దగ్గరికి ఒక ఆయన వస్తాడు, గాడిదలు పోగొట్టుకున్నా నీ దగ్గరికి వస్తాడు. ఆయనే ఇశ్రాయేలు ప్రజల మీద రాజు. అప్పుడు సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటాడు. నీకు దొరికిపోద్ది గాడిదలు అంటే. ఇప్పుడు సమూయేలు చెప్పినటువంటి మాటలు సౌలు యొక్క పిన్న తండ్రి కనిపిస్తాడు. కనిపించేటప్పుడు ఏమంటాడు? ఏం చెప్పాడు సమూయేలు? నువ్వు వెళ్ళావు కదా అని అంటే ఆయన అంటాడు, విషయాన్ని, అక్కడ దైవికమైనటువంటి విషయాన్ని సౌలు ఏం చేస్తాడో తెలుసా? చెప్పలేదు పిల్లలు. నీ దర్శనము గురించి, నీ పిలుపును గురించి, ఆత్మీయ జీవితంలో వెదిగిన సరిగ్గా తూగినట్టు వారు ముందే పెట్టాలి. అందుకే అంటాను, నీ దర్శనము, నీ పిలుపు, పందుల ముందు ముత్యాలు వేసావు అనుకో, అది వరద చేసి ముత్యం తీసుకొచ్చి మీరు ముత్యాలు కొనేసి పందుల ముందు పెట్టండి, అదేం చేస్తుంది? దాని విలువ దానికి తెలియదు. కాబట్టి అది మట్టేసి ఆ వేసినటువంటి వ్యక్తి కూడా రాసుకుని పోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దర్శనము, నీ పిలుపు ఆత్మీయ జీవితంలో వెదికే వారి దగ్గరే పెట్టాలి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు యాయీరు దగ్గరికి వచ్చి చెప్పారు ఒక మాట, అయిపోయింది మీ పాప పని, చనిపోయింది, ప్రభుకి శ్రమ పెట్టద్దు అంటే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడు? వారు చెప్పుచున్నటువంటి మాటల యందు నువ్వు లక్ష్య పెట్టవద్దు. ఒకటి, ఆ కుక్క లక్ష్య పెట్టింది కాబట్టి ఏం పోగొట్టుకుంది? సింహాసనాన్ని పోగొట్టుకుంది. ఈ లోక సంబంధమైనటువంటి కల్పనా కథల్లో పడిపోయి మీ లక్ష్యము, మీ గురి, మీ గమ్యం వైపు నుంచి సాతానుడు చాలా తెలివిగా మన గమ్యాన్ని త్రిప్పివేస్తాడు పిల్లరా. పరుగు పందెంలో ఉన్నాం మనం. సాతానుడు బోల్డ్ బిస్కెట్లు వేస్తాడు, ఎవరికి ఎవలాంటి బిస్కెట్ వేయాలో వాడికి తెలుసు. ఈ పరుగు పందెంలో ఆ బిస్కెట్ల దగ్గర మనం ఆగిపోకూడదు. అది బంగారం కావచ్చు, వడ్డూరు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కానీ మన పిలుపును మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాలి. ఒకటేమో యేసు ప్రభువు అంటున్నారు, వారు చెప్పు మాటలను లక్ష్య పెట్టక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చెప్పినటువంటి మాటల మీద లక్ష్యం ఉంచితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒకటి, ఆయన ఏమన్నాడు తెలుసా? వారు చెప్పు మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచదు. 2, ఆయన అంటాడు, భయపడవద్దు. శుభవార్త విన్నట్టునే
వయసుకు వచ్చినటువంటి కూతురు, తండ్రులకే ఎక్కువగా ప్రేమ ఉంటుంది కూతురుల మీద. మా కూతురు ఎలాగుందో, వాడు సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో. వయసుకు వచ్చినటువంటి అమ్మాయి, 12 సంవత్సరాల వయసు, యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినటువంటి వయసు, పనికి చేదోడుగా ఉన్నటువంటి వయసు. ఆ వయసులో మృత్యువుతో మంచం మీద పోరాడుతుండేటప్పుడు యేసయ్య గురించి విన్నాడు ఈయన. ఎవరు చెప్పాలి? యాయేరు. దేవునికి మహిమ కలుగును గాక. యాయేరు సాధారణమైనటువంటి మనిషి కాదు. ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్ ఉంది. ఆయనకి ఏంటో తెలుసా? సమాజ మందిరపు అధికారి. అధికారి దగ్గరికి వెళ్ళి చాలామంది ప్రతిరోజు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటారండి. వాళ్ళకి న్యాయం జరగకపోతే ఆ అధికారుల యొక్క కాళ్ళ మీద పడి ప్రాధాయపడతారు. మాకు న్యాయం చేయండి అధికారి గారు, మాకు సహాయం చేయండి అని ఈయన కాళ్ళ మీద చాలామంది పడినటువంటి పరిస్థితులు ఈయన జీవితంలో తెలిసి ఆయనకి. ఈ అధికారి చేయలేనటువంటి కార్యము ఒకే ఒక అధికారి చేయగలడు. జాగ్రత్త వింటారు. ఈయన దగ్గరికి ప్రతిరోజు వస్తున్నారండి. ప్రతిరోజు సమస్యలను తీరుస్తున్నాడు ఆయన. ప్రతిరోజు కూడా ఈయన కాళ్ళ మీదకి వచ్చి చాలామంది పడుతున్నారు. కానీ ఆయన ఇంటిలో ఒక సమస్య వచ్చింది. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తన కుమార్తెకి అనారోగ్యము సోకితే రకరకాలైనటువంటి తిప్పలు పడి ఆ కూతుర్ని బ్రతికించుకోవాలని ప్రయాసపడితే ఏ మందుల వల్ల కానీ ఏ వైద్యుల వల్ల కానీ నయము కాకపోతే ఆ అమ్మాయి ప్రతి దినము కూడా మృత్యువుతో పోరాడుతుంటే ఈ అధికారి ఏం చేస్తాడు తెలుసండి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడండి. ప్రైజ్ గాడ్. అధికారే కదా, అధికారే కదా, నలుగురు పంపించగలడు ఆయన. యేసు ప్రభువారు మా ఇంటి దగ్గర రమ్మనండి. వింటర్లేదా? ఈయన కింద చాలామంది పనివారు ఉన్నారు, ఇంట్లో పని చేసేవారు ఉన్నారు, వీధిలో కొంతమంది అవసరతల కొరకు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఒక 10 మందిని పంపించి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకురండి, నా కూతురికి స్వస్థత పరుస్తారని చెప్పక ఆయనే స్వయంగా బయలుదేరాడండి. ఎంత గొప్ప విశ్వాసం! నీ అంతట నీవు. చాలామంది కానుకలు పంపిస్తుంటారు, నూనె డబ్బాలు పంపిస్తుంటారు, రైస్ బ్యాగులు పంపిస్తున్నారు, కాయగూరలు పంపిస్తున్నారు, కానుకలు పంపిస్తున్నారు. మంచిది. నువ్వు పంపించటంతో ఆగిపోవద్దు. నీ అంతట నీవు నీ సమస్యను ప్రభు ముందు పెట్టగలిగినట్టు విశ్వాసం నీకు రావాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ అధికారి ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళి, అక్కడ రాయబడింది, చదువుతారమ్మా ఒకసారి. 22వ వచనము, 5వ అధ్యాయం 22వ వచనము. యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఎక్కడ పడ్డాడు? ఈయన ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పడేవారు. ఈయన ఎవరు పాదాల మీద పడుతున్నాడు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర. ఈయన అధికారి కదా. ఈ అధికారి కంటే ఈయన సర్వాధికారి. చెప్పండి, ఈయన ఊర్లో ఏమైనా పనులు, రోడ్లు వేయించాలంటే వేయించగలడు, మందిరం పనులు ఏమైనా మరమ్మతులు చేయాలంటే చేయించగలడు, కొత్త కొత్త బోరులు తీయించగలడు, బావులు తవ్వించగలడు. కానీ ఈ అధికారికి గ్రామంలో మాత్రమే ఈ అధికారి ఉన్నాడు. చూసావా? ఏ అధికారి? ఏ అధికారి? సర్వాధికారి. దేని మీద? సర్వం మీద ఆయనకు అధికారం ఉంది. దయ్యాల మీద ఆయనకు అధికారం ఉంది, మరణం మీద ఆయనకు అధికారం ఉంది, రోగాల మీద ఆయనకు అధికారం ఉంది. ప్రైజ్ గాడ్. ఈ అధికారికి వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి కాళ్ళ మీద పడుతున్నావు? ఈయన పాదాల దగ్గరికి వస్తే కనుక నీ మనవిని ఆలకిస్తాడా? కూతురు చెప్పింది వినడం లేదండి, పిల్లలు చెప్పిన మాట వినడం లేదండి,
ఎక్కడికి వెళ్తావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎప్పుడైనా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసే అనుభవం నీకుందా? వీళ్ళతో వాళ్ళతో చెప్పుకుంటున్నావు. ఎప్పుడైనా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆ యాజేరులాగా ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటే నీ పరిస్థితులు ఎప్పుడో మార్చబడేది పిల్లలు. ఇంకా నువ్వు కూరుకుపోతున్నావు. ఆ యాజేరులాగా నీ అంతటా నువ్వు వాళ్ళ చేతిలో ప్రార్థన చేయి, వీళ్ళ చేతిలో ప్రార్థన చేయి అని చెప్పడం మంచిది. కానీ నువ్వు ప్రార్థన చేస్తే కార్యం దేవుడు చేస్తాడు. ఒక అమ్మాయేమో సంఘానికి వస్తూ ఆమె అన్నది, అయ్యా మా ఆయన చాలా బాగా తాగేస్తున్నాడండి, తాగితే వాడు ఏటి మాట్లాడుతున్నాడు వాడికే తెలియటం లేదు. పాస్టర్ గారు మీరు మీతో పాటు 10 మందిని తీసుకొచ్చి ప్రార్థన చేయండి అన్నారు. 10 మంది వెళ్ళాం, ప్రార్థన చేయడానికి వస్తున్నామని చెప్పాం. వాడేమో ఫుల్గా తాగేసి పడుకున్నాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పు? మేము ప్రార్థన చేస్తుంటాం, నువ్వు తాగుతుంటే కార్యం అక్కడ జరుగుతుంది. ఒకరోజు మాని చూడు, బ్రేక్ అయ్యి తాగడానికి. అప్పుడు ప్రార్థన చేస్తే కార్యం సఫలం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు పిలుస్తున్నావు, వాడు తాగేసి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. తాగకుండా ఒకసారి శుభ్రంగా స్నానం పానం చేయించేసి కుర్చీ మీద కూర్చోబెట్టి ఉండి పాస్టర్ గారు తీసుకొస్తాను నీ కోసం ప్రార్థన చేస్తానికంటే వాడు మనం చెప్పిన మాటలు వింటాడు. అప్పుడు లేదా ఇంకొక టైం ఉంటుంది, ఆ టైంకి మనం వెళ్ళామనుకో ఎలాగుంటుందో తెలుసా? ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం వినవలసి వస్తుంది. వాళ్ళు ఎగస్తా ఒప్పుకోరండి ఇంక మళ్ళీ తలనొప్పులతోటి అంటే పాస్టర్ గారు కూర్చోండి. ఒకడు వచ్చేవాడు తెలుసా మందిరానికి, రాజమండ్రిలో ఉన్నాడు. ఇప్పుడు తెలుసలేదు మీకు, కిందన పాక ఉండేటప్పుడు నిలమార్ల ఆయనదే, డేవిడ్ రాజు. వచ్చిన ఆడపిల్ల లేదు, మగవాడు కాదు, కర్ర పట్టుకొని, అది మామూలు కర్ర కాదు, ఎంతోటి పట్టుకుని ఉండేవాడంటే అవతల వైపు చింత చెట్టు ఉంది చూసారు, అవతల వీధిలో ఉండేవాడు. ఒక దురాత్మ పట్టేసింది ఆయనకి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టారు. ఏం చేస్తాం చెప్పండి? ఆల్రెడీగా అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రజలందరికీ తెలిసి, బాబు అటుపక్కలతో కొట్టేస్తున్నారు, బాబు బుర్రల బద్దలు కొట్టేస్తున్నాడు, ఎవరు వెళ్ళొద్దంటే ఆయనకి సంఖ్యలు తాడులు గీళ్ళు కట్టేసి తీసుకొచ్చి పెట్టారండి. అది ఉపవాస ప్రార్థన అవుతాం శుక్రవారం. కొంతమంది ఇప్పటికీ బ్రతికున్నారు, సజీవంగా ఉన్నారు. ఎలాగుంటుంది చెప్పండి? ప్రసంగం వస్తుందా మనకి? వస్తుందా? కానీ ఆత్మ ఆవేశంతో ఇంకా దురాత్మ ముందు ప్రసంగం చేయడం అంటే సాధారణమైనటువంటి విషయం అంటారా? అన్నారనుకోండి, గట్టిగా ప్రసంగం చేస్తే కోడ్లకు వస్తుంది రోగం, తెగుళ్ళు ఇలాగైపో ఒకసారి విడుదల పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. డేవిడ్ రాజు హాస్టల్లో పనిచేస్తున్నాడు. మనం ఫోన్ చేశాడు నాకు, ఏంటి ఏమ్మా మొన్న ఫోన్ చేశాడు, అయ్యగారు బాగున్నారండి, మా ఆవిడని తెచ్చుకున్నాను. ఆవిడ కూడా వదిలేశారు ఆయనకి, ఈయన పద్ధతులకి. యేసయ్య పాదాల దగ్గరికి వస్తే మనుషులు పాదాలు పట్టుకున్నంత వరకు కార్యాలు జరగదు. జాగ్రత్త వినండి. మనుషులను ఆశ్రయించుట కంటే రేయి పగలు నీ పాద సేవే. రాజులను చాలా అద్భుతంగా రాశారు. ఎవరు రాశారు? కానీ రాజులను నమ్ముట కంటే రారాజు అయినటువంటి యేసయ్యను నమ్మటం ఎంత మేలండి. మనుషులు నమ్మి మోసపోతున్నారండి, మనుషులు నమ్ముకుంటున్నారు. దేవుని నమ్మండి అద్భుతాలు చేస్తాడంటే నమ్మటం లేదు. ఈ అధికారి ఎవరిని నమ్మాడో తెలుసా? యేసయ్య నమ్మాడంటే. మృత్యువుతో పోరాడుతున్న తన కుమార్తె బ్రతుకుతాడని యేసయ్య పాదాలు పట్టుకొని, ఈ రోజున నీ కుటుంబంలో పరిస్థితి బాగోలేకపోతే, నీ పిల్లలు మారు మనసు పొందకపోతే, నీ భర్త రక్షణ మారు మనసు పొందకపోతే, నువ్వు ఎవరు పాదాలు పట్టుకోవాలి తెలుసా? ప్రభు పాదాల దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యాలు మనము చూడగలం. పిల్లల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన అధికారి అయి ఉండి కూడా నా అధికారం వల్ల కార్యాలు జరగదు, సర్వాధికారి దగ్గరికి వెళ్తే కార్యము జరుగుతుంది. ఈ రోజున నీ అవసరం ఏదైనప్పటికీ కూడా, నీ పిల్లల పరిస్థితి కావచ్చు, నీ భర్త పరిస్థితి కావచ్చు, నీ ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, నువ్వు ప్రభు పాదాల దగ్గర ఈ మధ్యాహ్న కాలశమని పెడితే తప్పకుండా దేవుడు నీతో వస్తాడు నీ ఇంటికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు వినిసి వదిలిసినటువంటి దేవుడు కాదండి. యాజీరుతో అన్నాడు, నీ ఇంటికి నేను కష్టాల్లో నీ ఇంటి దగ్గరికి నేను చూడడానికి ఎవరు రాకపోవచ్చు. నీ దగ్గర డబ్బు ఉంటే అందరూ వస్తారు, నీ దగ్గర వయసు ఉంటే అందరూ వస్తారు, నీ దగ్గర అందం ఉంటే నీ దగ్గర అందరూ వస్తారు. ఇదంతా కూడా క్షీణించిపోయిన తర్వాత ఎవరు నిన్ను పట్టించుకోరు. ఆత్మ ఉన్నంత వరకే ఒక వ్యక్తికి విలువ. ఆత్మ నీలో ఉంటేనే నీకు ప్రేమ, అభిప్రాయం, అందరు నీకు చూడడానికి వస్తారు, పలకరిస్తారు. నీ ఆత్మ నీలో ఇప్పుడు వెళ్ళిపోతే ఆ శవాన్ని తీసుకుని రండి, పేరు మారిపోద్దప్పుడు. చనిపోయినటువంటి వ్యక్తికి ఎంతగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు నువ్వు. చనిపోగానే నీ ఆత్మ నీలో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నేను ఇంట్లో తీసుకొస్తారా, ఇంట్లో పడుకోబెట్టుకుంటారా, బయటని తీసుకొచ్చి పెట్టేసి. ఈరోజు చాలా రెడీమేడ్ అయిపోయిందండి. స్వర్గధామం ఏదో తిరుగుతుంది అది బండి, బ్యాగ్ మెరుపండి, డబ్బు ఉంటుందండి, ఎవరు ఉండరు, నలుగురు ఉంటారు బండి మీద. ఆ డప్పు కూడా ఏమొచ్చింది తెలిసే, వాయించండి టింక్ 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 గంట ఒకటి నీలో వెళ్ళిపోతే తీసేయండి ఆ శవానికి బయటకు అంటారు. సరమా అర్థమవుతుందండి? తీసేయండి ఆ శవాన్ని. ఇంకా ఆ శవం దగ్గర ఎన్ని గొడవలో, ఆ చైన్ ఎవరికి ఇచ్చిందో ఉండేటప్పుడు నేను చెప్పలేదు, ఇంకా ఆవిడకి తిరిగి. చచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అనేది, కొంతమంది కోడళ్ళు ఎలాగున్నారండి? మీరు కాదండి, మీరందరూ కూడా మంచి కోడళ్ళు. కొంతమంది బ్రతుకున్నంత వరకు తిడుతున్నారు అత్తలకి, చచ్చాక కూడా. ఒక ఆవిడేమో చనిపోకముందు ఒక ముసలి ఆవిడేమో యేసయ్య పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి చూడాలనుకొని అందరితో అప్పుడప్పుడు యెరూషలేము యాత్రకు వెళ్తుంటారు. తెలుసా మీకు? తెలిసలేదా? చాలామంది వెళ్తుంటారు. ఆమె కూడా వెళ్ళి అక్కడ చచ్చిపోయింది. ఎక్కడ? యెరూషలేములో చచ్చిపోయింది ఆవిడ. నేను ఫోన్ చేసి చెప్పింది తీసుకెళ్ళిన వాళ్ళకి, దయచేసి మా అత్తగారికి అక్కడ మాత్రం పాతి పెట్టొద్దండి, సమాధి చేయొద్దండి, మా దేశానికి. అందరూ అనుకున్నారు తీసుకెళ్ళిన వాళ్ళని. చూడండి ఎంత మంచి కోడలండి ఈవిడ, ఎప్పుడు మనతో చెడ్డదా కోడల కోసం చెప్తారని ఆవిడకి అనుకున్నాడు, చచ్చిపోయిన ఆవిడకి. అసలు విషయం ఏంటో తెలియలేదు వాళ్ళకేటో తెలుసా? ఆడ చనిపోయినటువంటి వారు కూడా సమాధి చేస్తే తిరిగి లేచిపోయినటువంటి కొన్ని కార్యాలు జరిగింది యెరూషలేములో. చెప్పలేదు మీరు? హల్లెలూయా. యేసు ప్రభువు మరణించి తిరగలేదా? ఆయన లేచేటప్పుడు కొన్ని సమాధులు లేచిందా లేదా? అలాగే ఎక్కడైనా మా అత్తగారు లెగిసిపోయి మళ్ళీ బ్రతికొచ్చేస్తుందేమోనని అక్కడొద్దు, అక్కడైతే లెగిసిపోవచ్చేమో కానీ. అది కాన్సెప్ట్ అక్కడ. జాగ్రత్త. మీ అత్తను మీ తల్లిగా మీరు చూసుకుంటే, మీ కోడల్ని మీరు కూతురులా చూసుకుంటే ఎందుకంటే గొడవలు వస్తుంది మీకు? హలో, మీ అత్తల్ని మీరు తల్లిగా అనుకుంటే, మీ కోడల్ని కూతురుగా అనుకుంటే సమస్య వస్తుంది అంటారా? కూతురేమో అల్లుడిని ఇదిగో వెనకతలు ఉంటో చూసారు, ఇది ఏంటది బయట ఏదో ఉంటుందమ్మా కొంగు, మరి ఎందుకనండి అవి మొత్తానికి అయితే వెనక్కి ఎగురుతుంటుంది. అది ఆ ఎగిరిన దాంట్లోనేమో అల్లుడినేమో కట్టేసుకొని తిప్పేసుకోవచ్చంట. కోడలు అలా చేసుకుంటే తప్పేముంది? మా కొడుకుని పడేసుకుంది. ఇదే సత్యంత వరకు అండి అత్తలతో పెత్తలనొప్పి. అత్తేమో కోడల విషయంలో మాత్రం ఒకలాగా, కూతురు విషయంలో ఒకలాగా ఉన్నటువంటి విధానం అయితే నువ్వు క్రైస్తవ విశ్వాసురాలు కావు. చెప్పటం లేదు, మండుతున్నట్టు కొంది నేను చెప్తుంటాను మీకు. హల్లెలూయా. ఎక్కడున్నా
మళ్ళీ అక్కడికి వచ్చారు. వాక్యంలో ఎక్కడున్నాం? ఎక్కడున్నామండి వాక్యంలో? యేసయ్య దగ్గరికి స్వయంగా వెళ్ళాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు. యేసయ్యను వీరి యొక్క స్వస్థత కార్యము చేయగలడని చూడండి. 23వ వచనం చదవండి. చదవమ్మా. ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె కాదు, కరెక్ట్ కాదు, చావునకు చావనై ఉన్నది, బ్రతుకున్నట్లు నీ చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ యాయేరు ఏం చేశాడంటే, తన అధికారం కంటే ఈయన సర్వాధికారం కలిగినటువంటి వాడని ఆయన పాదాల మీద పడి ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసును తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. యేసు వస్తే అద్భుతాలు జరుగుతుంది. కాబట్టి మీతో పాటు యేసు రావాలని మీ గృహాలకి. ఇక్కడితోటే ఆగిపోకూడదు మీ విశ్వాసం, మీ ప్రార్థన, మీ పాటలు. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు బైబిల్ చదవాలి, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి, మీ ఇంటి దగ్గర కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఉండాలి. ప్రైజ్ గాడ్. ఈయన అంటున్నాడు యేసుని తన ఇంటికి రమ్మని ఏం చేస్తున్నాడు? మిగుల చాలా ఎక్కువగా బ్రతిమాలుకుంటున్నాడు అంటండి. వస్తావా రావా అని కండిషన్లు ఏం పెట్టలేదు, బ్రతిమాలుకుంటున్నాడు. చాలాసార్లు మన పిల్లలకు బాగులేనప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఏమీ లేకపోయినా ఇల్లేని అమ్మేసుకొని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తామంట. మనం ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులు చూడలేరు పిల్లల్ని. యేసు ప్రభువుని ఎంత వినయముగా ఒక అధికారి ఉండి కూడా ఆయన బ్రతిమాలుకుంటున్నాడంటే, నీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ప్రభువు దగ్గర ఎంత బ్రతిమాలుకోవాలో చూడు, ఒకసారి ఆలోచన చేయి. సాతాను ఒడిలోకి వెళ్ళిపోయి ఉన్నారేమో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను బ్రతిమాలుకొని తన ఇంటికి తీసుకొని వెళ్తుండగా యేసు ప్రభువు ఆయనతో పాటు కూడా వెళ్తున్నారు. నాకు ఆటో పంపించండి, కారు పంపించండి, నేను మార్గంలో నేను ఫలానా బిర్యానీ తింటానండి అని ఏమైనా కండిషన్లు పెట్టాడు ఈయన. యేసు ప్రభువు అడిగారా? మీరు కనుక అక్కడ ఉంటే పాస్టర్ గారు వస్తున్నారు, డ్రింకులు, బిర్యానీలు, కాను కవర్లు. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుందండి. అయ్యగారు వస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడి కంటే చాలా దారుణం అయిపోయిందండి. ఒక సేవకుడు వస్తే మనం దాసులం అండి, బాసులం కాదు. చెప్పండి. సేవకుడు అంటే దాసుడు, బాసు కాదు. సినిమా హీరోలకి రాజకీయ నాయకులకండి బందోబస్తు అవసరం, మనకెందుకండి బందోబస్తు? ప్రభు మన పక్షాన్ని ఉంటుండగా ఏంటి బందోబస్తు అవసరమా మనకి? ఒక 4-3 కుర్రోళ్ళు ఉంచుకొని ఈ నడిస్తే వాళ్ళు కూడా అయ్యగారు వచ్చేస్తున్నారు. ఏంటది? యేసు ప్రభువు అలాంటి బిల్డప్లు ఏమి ఇవ్వలేదు పరిచర్యలు. జాగ్రత్తగా వినండి. నేను వస్తున్నాను, మార్గంలో మనం భోజనాలు చేసి వెళ్దాం, అక్కడ ఏదైనా మంచి వాహనాన్ని ఏర్పాటు చేయండి, అక్కడి నుంచి మనం వెళ్దామని ప్రభు కండిషన్లు పెట్టలేదు. కాలి నడకన్నా, అది ఎంత దూరమైనా, అది ఎన్ని ఆటుపోటులు ఎదురైనా, లోయలైనా, ఇబ్బందులైనా, కరువైనా, ఏదైనప్పటికీ యాయీరుతో నా ప్రభు యాయీరింటి దగ్గర అద్భుతం చేయడానికి ప్రయాణం అయ్యాడు. పిల్లల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆ వెళ్ళే మార్గంలో సగం దారం వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ మధ్య మార్గం నుంచి ఇంటి దగ్గర జరిగింది ఏంటి? ఏం జరిగింది ఇంట్లో? ఏ కుమార్తె కోసమైతే ప్రభువుని బ్రతిమాలుకున్నాడు, ఏ కుమార్తె కోసమైతే ప్రభు పాదాల దగ్గర పడ్డాడు, ఏ కుమార్తెనైతే బ్రతికించుకోవడానికి యేసుని తన ఇంటి దగ్గర తీసుకెళ్తున్నాడు, ఆ కుమార్తె చనిపోయింది అన్నటువంటి వార్త రాగానే ఒక తండ్రి యొక్క హృదయము,
ఒక తండ్రి యొక్క ప్రేమ పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విషయమై యేసు విని ఏమన్నాడు తెలుసా? ఆ పగిలినటువంటి హృదయంతో ఉన్నటువంటి యాజరుకు అన్నాడు, వారు చెప్పే మాటలను నువ్వేం చేయొద్దు. లక్ష్య పెడితే అద్భుతాలు జరగదు, నిర్లక్ష్యం పెడితే. ఈ రోజున చాలామంది బాగుపడకపోవడానికి గల కారణం లేదనండి. లక్ష్య పెట్టవలసిన విషయాల మీద లక్ష్య పెడితే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతుంది. లక్ష్య పెట్టకపోయినటువంటి విషయాల మీద లక్ష్య పెట్టామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చెప్పండి రా బాబు, చెప్పండి అమ్మా. లక్ష్య పెట్టవలసిన విషయాల మీద లక్ష్య పెడితే ఏమవుతాం? లక్ష్య పెట్టకపోయినటువంటి విషయాలు మనకి ఎందుకండి? హవ్వ దేవుని మాట మీద కంటే ఎవరి మాట మీద లక్ష్యం వచ్చిందో తెలుసా? చెప్పండి రా, ఏమైంది? ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడింది. నీ విశ్వాసంలో నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నీ ఆత్మీయ జీవితానికి పురుకొల్పకుండా ఇంకొక రీతిగా నిన్ను నడిపించాలనుకునేటప్పుడు సాతానుడాల్లో ప్రవేశించాడు. వాళ్ళకంటే ఒక ముందు అడుగు ప్రభు కోసం నేను వేయాలని వారి మాటను నువ్వేం చేయాలి తెలుసా? చెప్పాలి. చెప్పండి. టైం అయిపోయిందిలే, 11:30 అయిపోయిందిలే, ఉండిపోయి వారానికి అన్నారనుకో, నువ్వేం చేయాలి అప్పుడు? ఇసాగో ఏం చేయాలి? మనం కనుక ఎవరైనా అంటే మనం వెంటనే ఇరిగిపోతామండి. అలాగా నిజమే. 11:30 అయింది, అయ్యగారు మన పాటలు కూడా ఎవరో, ప్రార్థన ఎవడో, ఏమని అనిస్తాడని భయం, ఇదంతా మనసులో పెట్టుకుని ఏమొచ్చేస్తుంది? నిర్లక్ష్యం వైఖరి వైపు నడిపిస్తుంది. ఇలాంటి మాటలు లక్ష్య పెట్టకుండా లక్ష్య పెట్టవలసిన వాటి మీద కనుక నువ్వు లక్ష్య పెడితే నీ ఇంటిలో అద్భుతాలు దేవుడు చేయటం మానడు. పిల్లరా ఏమంటాడు తెలుసా? వారు చెప్పిన మాటను నువ్వు లక్ష్య పెట్టక, భయపడవద్దు, నమ్మిక మాత్రం మంచు. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు మనకేం అడగలేదండి. ఏమని అడిగాడా? ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు, బాబు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది ఇవ్వు, అది ఇవ్వని ఏం అనలేదు ఆయన. నమ్మిక మాత్రం ఉంచతే. నమ్మకం నువ్వు ఉంచితే అద్భుతాలు జరుగుతుంది. నమ్మట నీ వస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, వాక్యములో స్పష్టత ఉంది మన దగ్గర. స్పష్టత మాలుకొని బలవంతం చేసి ప్రలోభాలకు గురి చేయలేదు ఏ వ్యక్తిని కూడా. నేను ఇక్కడ మీకు బియ్యం ఇస్తాను, బట్టలు ఇస్తాను, అది చేస్తాను, ఇది ఇస్తానని ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని ప్రలోభాలు పెట్టలేదు. బోధలో మాత్రమే మిమ్మల్ని బలపరిచాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు పిల్లలు, అందుకే అంటాను, పిల్లలు స్కూల్ వేసేటప్పుడు సరైన స్కూల్ని ఎంపిక చేసుకుంటాం. బట్టలు కొనడానికి వెళ్తే ధరను చూస్తాం, దాని యొక్క నాణ్యతను చూస్తాం. ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చూసుకోవాలి తెలుసా మీరు? ఇప్పటికీ తెలుసుకోండి, లేకపోతే ప్రమాదంలో పడతారు రేపొద్దు మీరు. ఆ సంఘములో బోధ ఉందా లేదా? అపోస్తలుల బోధ ఏంటి? నేను బ్రతుకున్నంత వరకు నా ఆత్మీయ జీవితానికి తగినటువంటి ఆహారం ఆ సంఘంలో ఉందా లేదని చూసుకోవాలి. అర్థమవుతుందా? మీరు పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాం? ఏం పని చేస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తాడు అంటాం లేదా? కూతురునిచ్చేటప్పుడు అనవా? ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక విశ్వాసం ఏమనుకోవాలి తెలుసండి? అక్కడికి వెళ్తే నేను నా ఆత్మీయ జీవితంలో బలపరచబడతాను ఒక తీర్మానం చేసుకోవాలి, అంతే. ప్రైజ్ గాడ్. ఎక్కడున్న వాక్యంలో ఇప్పుడు మనం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళకి వారు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచొద్దు, భయపడవద్దు. 3 నమ్మిక మాత్రం వచ్చు. ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు ఇదేనండి మనకి. 1 లోకం చెప్పినటువంటి విశ్వాసపు మాటలు మనం లక్ష్యం ఉంచకూడదు. 2
దేవుని కొరకు సాహస కార్యాలు చేయటానికి భయపడకూడదు. చెప్పండి, ఏముండదు మన దగ్గర. గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవునికి నువ్వు నిలబడితే చాలండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమన్నాడు? ఎర్ర సముద్రం ముందు వెనకేమో ఫరో రా, బాబు దాంట్లో మీరు మునిగిపోర్రా నాయనా, ఆయనతో మీరు సావరు. దేవుడు యుద్ధం చేస్తాడు, మీరు నిలబడండి. వాక్యంలో చాలా ఏముంది తెలుసా? నరపుత్రుడా నీవు చక్కగా, మనం నిలబడితే ఎందుకు దేవుడు కార్యాలు చేయడండి? ఆయనలో నిలబడగలిగిన రీతిలో నిలబడగలిగితే అద్భుతాలు దేవుడు చేస్తాడు. నీ ఇంటికి ప్రభువు వస్తాడు. మృతులైనటువంటి వారు తిరిగి లెగుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 37వ వచనం వచ్చేసరికి చదవండి. ముగ్గురు, పేతురు, యాకోబు, యోహానులు, వీరిని తప్ప ఇంక ఎవరిని కూడా వచ్చి ఎంతమంది ఉన్నారు అక్కడ? ఊరంతా ఉన్నారు. అయ్యో వయసులో ఉంది పాప, చిన్నపిల్ల, హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అక్కడికి తీసుకెళ్ళలేదు, ఇక్కడికి తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ వేడుస్తున్నారండి. యేసు ప్రభువారు వారందరిని పక్కన పంపించి యాయీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మంచం మీద పడుకుని చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని, చనిపోయినటువంటి అమ్మాయి చెయ్యి పట్టి, చదవండి అక్కడ దానికి అర్థము, చిన్నదానా లెమ్మని చెప్పగానే చనిపోయినటువంటి ఆ బిడ్డ లెగిచి కూర్చుందండి. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే మృతమైపోయి గొడ్రాలు అనవచ్చు నీకు, నీ గర్భద్వారాల దేవుడు తెరుస్తాడు. ప్రైజ్ గాడ్. మృతమైపోయినది నీ వ్యాపారం, ఇంక పడిపోయింది, అయిపోయింది, ఏమి లేదు అనుకున్నారు. అలాగే అబ్రహాం గారి యొక్క భార్య సారాయి కోసం, కానీ వృద్ధాప్యమందు గర్భాన్ని దేవుడు ఇచ్చాడు. పిల్లలు మృతతుల్యమైనటువంటి దానిని సజీవముగా చేయగలిగినటువంటి ప్రభు చిన్నదాన్ని లేపి ఆ ఇంటి వారికి చెప్తారు, యాయీరుతో, ఈ అద్భుత కార్యము జరిగిందని. కారణం ఏంటో తెలుసా? చనిపోయినటువంటి వారందరిని కూడా ఇలా లేపిస్తుంటే ఇంకా ఆయన్ని ఇక్కడే సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఆయన జోలికి ఎవరు కూడా వెళ్ళకుండా సెక్యూరిటీ గార్డులు అంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేస్తారు. నేను చనిపోతున్నటువంటి వ్యక్తుల్ని నేను లేపేస్తుంటే ఏమైపోతుంది? ఏం చేస్తారు ఆయనకి? అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి, ప్రభా ఎవరితో కూడా చెప్పద్దు, ఇది ఆయన వచ్చింది రద్దు అయిపోద్ది. ఏంటో తెలుసా? మరణశిక్ష నుంచి ఆయన ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఇంకా ఆయన దేవుడు ఇంకా మరి చనిపోయినటువంటి వారిని లేపేస్తున్నాడు ఆయనకి అని ఆ రోజు పిలాతు దగ్గర తిరుగుబాటున ఆయన. అంటే ఇలాంటి విషయాలంతా కూడా చాలా అద్భుతాలు యేసు ప్రభువారు మరుగుపరిచారండి. ఎందుకో తెలుసా? రేపు ఆయన శిలువ మీద తన రక్తము కార్చబడితేనే పాప విమోచన, అందుకే వచ్చాడు ఆయన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుత స్వస్థత కార్యాలు చేసి దేవుని మహిమపరిచినట్లుగా చేసుకున్నాడు. కానీ ఆయన ఈ భౌతికమైనటువంటి లోకానికి పరిమితముగా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయనతో పాటు యుగాలు కూడా ఉండటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణం పెట్టాలంటే ఆయన ఏం చేయాలి తెలుసా? కొన్ని అద్భుత కార్యాలు ఏం చేయొద్దని చెప్పాడు. ఆయన దగ్గర బాగుపడినటువంటి వారికి, ఆ మరణించి తిరిగి లేచిన అమ్మాయి ఇంటి వారికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరికి తెలియపరచొద్దు. జాగ్రత్తగా వినండి, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చెప్పవలసిందే కొంతమంది ఆత్మీయులకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్పాలి.
ఆత్మ సంబంధమైనటువంటి అంత వేగంగా అర్థం చేసుకున్నటువంటి వరకు లోక రీతిగా బాగా అర్థం చేసుకుంటాం. కాబట్టి యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? ఈ అద్భుత కార్యమును ఎవరితో కూడా ఆయన చెప్పొద్దని ఆయన బ్రతికుండప్పుడు చెప్పారు. ఆయన తిరిగి మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత రాసినటువంటి గ్రంథం ఇది, సువార్త. బిడ్డలారా, ప్రభు పాదాల దగ్గర నువ్వు వస్తే లోకస్తులు చెబుతున్నటువంటి మాటలు నువ్వు చెవులు పెట్టుకొని ప్రభు యొక్క మహిమ కొరకు నువ్వు వాడబడకపోతే నువ్వు విడవబడతావు. వారు చెప్పే మాటలను ఈ వయసులో బాప్తిస్మం ఎందుకు, ఈ వయసులో చర్చకి ఎందుకు, ఇప్పుడు వాక్యం చదవలసిన అవసరం ఎందుకు, పాటలు ఎందుకు అని లోకస్తులు చెప్పినటువంటి సలహాలు నువ్వు కనుక నిర్లక్ష్యం పెడితే దేవుడు నిన్ను పైకి లేవటం ప్రారంభిస్తాడు. నిన్ను పైకి లేవనెత్తాడు. పిల్లరా, లోకస్తులాగా నువ్వు ఉండిపోవద్దు. లోకస్తులు ఇస్తున్నటువంటి సలహా ఏంటో తెలుసా? ఇంకా ప్రభువుకి శ్రమ పెట్టొద్దు, ఇక్కడతో ఆగిపోదామని అంటే ప్రభు అంటున్నాడు, వాడు చెప్పు మాటలను లక్ష్య పెట్టక నమ్మిక ఉంచు. నీ కలతలకి నీ కన్నీరికి నేను అంతం చేస్తాను. తరలించండి.